గురుగారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. నేను జూలై 20వ తేదీ మన అకాడమీలో జాయిన్ అయినాను సార్. థ్యాంక్ యూ. జస్ట్ జూలై 20 అంటే మళ్ళీ సెప్టెంబర్ 29కి నాకు 42 లక్షలు ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ నుండి నాకు గ్రూప్ ఇన్సూరెన్స్ వచ్చింది. 42 లక్షలు. బాబా గ్రేట్ గ్రేట్. వెరీ షార్ట్ పీరియడ్ అనమాట. విత్ నాకు అమౌంట్ రిసిప్ట్ అయిపోయింది నాకు 42 లక్షలు. బా అక్టోబర్ 4వ తేదీన పాలసీ లైవ్ చేశాను వాళ్ళకి కూడా నేను. దాంట్లో ఇంకా మంచి ఎందుకంటే నేను సంవత్సరం గత ఏప్రిల్ నుండి కూడా నేను చేయలేనంత బిజినెస్ జస్ట్ మన అకాడమీలోకి వచ్చినాక మీరు ఇచ్చిన మెడిటేషన్ కానీ మీరు ఇచ్చిన అఫర్మేషన్స్ కానీ మీరు మీరు తీసుకున్న కేర్తో అది అంత తక్కువ టైంలో నేను సాధించగలిగాను. దాని నుండి నాకు ఒక మంచి ఇన్కమ్ కూడా వచ్చింది. తద్వారా ఏంటంటే నవంబర్ కమిషన్స్ నవంబర్ అంతా కూడా అక్టోబర్ అన్నీ కూడా నవంబర్లో నాకు రిలీజ్ అయినాయి. అన్ని దాదాపు అరౌండ్ 6 lakhs క్లియర్ చేసేసాను ఒక్క 1 month లోనే. ప్లస్ నా ఈఎంఐలు అన్నీ పోను ఇప్పుడు 1,40,111.88 నా రోజు కరెంటు నా యొక్క బ్యాంక్ లో పాజిటివ్ ఉన్నాను సార్. ప్రతి నెల కూడా అంతకు ముందు ఈఎంఐలు కట్టలేక క్రెడిట్ కార్డు లేదా రొటేట్ చేసి అలసిపోయాను సార్. ఈ మళ్ళా కూడా రీసెంట్ గా ఒక 6 lakhs ప్లస్ గ్రూప్ ఇన్సూరెన్స్ వచ్చి ఇంకా గ్రూప్ ఇన్సూరెన్స్ వచ్చింది సార్. నేను గత 7 సంవత్సరాల కూడా నేను ఒక 5 లక్షలు కూడా ఎప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ కంప్లీట్ చేయలేదు. మన అకాడమీలోకి వచ్చినాక ప్రతి పని కూడా అలా వెళ్ళిపోతా ఉంది. ఏ కాంటెస్ట్ అయినా పెట్టి ఏ డ్రైవర్ అయినా పెట్టి కంపెనీ ఏదైనా కానీ నేను అసలు వాడు కూడా ఆలోచించి మానేశాను. నాకు వస్తుంది, నేను చేయగలను. ఇది ఒకటి మీరు ఇచ్చే విజువలైజేషన్ లో కూడా నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేయను సార్. అసలు నేను ఇంతకుముందు ఏంటంటే ఏదైనా కాంటెస్ట్ వచ్చినా డ్రైవ్స్ వచ్చినా అబ్బా ఇదేంటి ఇంత ఇప్పుడు చెప్తాను ఏం చేయాలనేసి. ఇప్పుడు ఐ యాక్సెప్ట్ ఛాలెంజ్, ఐ యాక్సెప్టెడ్ కంపెనీ ఛాలెంజ్, ఐ అచీవ్డ్. అంతే ఈ 2 పదాలు నేర్చుకున్నాను సార్ మీ దగ్గరికి వచ్చిన. ఐ యాక్సెప్టెడ్ అండ్ అచీవ్డ్ ఆటోమేటిక్ అయిపోతున్నాయి ఇప్పుడు. సో నేను మీ అకాడమీలో ఉన్నందుకు చాలా చాలా కృతజ్ఞత ఉన్నాను సార్. చాలా నిజంగా ఎంత చెప్పినా తక్కువే సార్. నేను కట్టిన దానికి నేను తీసుకున్న దానికి మోర్ దాన్ 25 times నేను తీసేసుకున్నాను మీ దగ్గర. మీకు కట్టింది 42,000 అసలు చాలా చిన్న అమౌంట్ నాకైతే అది నేను సంపాదించిన దాంట్లో. సో ప్రతి ఒక్కరు కూడా సభాముఖంగా ఏం చెప్పగలంటే నేను అందరూ కూడా మళ్ళీ మెంబర్షిప్ ఉంటే పొద్దున్నే అసలు మీరు ఇచ్చే ఇది రాయించడం కానీ పొద్దున్నే డిఫరెంట్ గోల్స్ మళ్ళీ సింగిల్ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయించడం వాటితో ఏంటంటే అసలు ప్రతిరోజు రాసి నేను అనుకుంటాను రోజు కూడా ఫస్ట్ 1 week మాత్రం కొంచెం ఇబ్బంది అనుకున్నా, ఏంది విజయ్ సరే చేస్తున్నాడు అనేసి. తర్వాత అర్థమైంది రిజల్ట్ వచ్చినాక. రోజు పిల్లల దగ్గర ఏబీసీలు రాయించినట్టు లేదంటే కక్కలు రాసిన చిన్నప్పుడు పలకా బలకం రాసేవాడిని. అది గుర్తొచ్చింది నాకు. అలా చేయించి బ్రెయిన్కి ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకుని ఏది మర్చిపోము, మధ్యలో నేర్చుకుని ఎన్నో కూడా మర్చిపోతున్నాం. అట్లా మీ దగ్గర వచ్చినాక ఫౌండేషన్ ఎలా చేస్తున్నారంటే ఈ 1 ఏళ్ళకి సరిపోయే విధంగా ఫౌండేషన్ పడుతుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కేశవ్ గారు. ఇప్పుడు ఏమంటారు సార్, వీళ్ళ లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోమంటే బెస్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్? 100% సార్. బ్లైండ్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర క్యూలో ఉంటే చాలా దర్శనం అయిపోతుంది, అటు మీ క్లాస్ లో ఉంటే చాలా పని అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఎట్టుకొని వెళ్ళిపోతారు, అంటే మీరు ముందు తోసుకొని వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కేశవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో అందరూ ఒకసారి కంగ్రాట్ చెప్పండి మన కేశవ్ గారికి. ఎందుకంటే మన సక్సెస్ అయిన వాళ్ళకి ఎంత మనం బ్లెస్సింగ్స్ సపోర్ట్ వారికి ముందుకు రావాలని హార్ట్ఫుల్ గా మనం చెప్తే నెక్స్ట్ మనం వస్తాం సార్. సో అందరూ ఒకసారి కంగ్రాట్స్ అందరూ చెప్పారు. అందరు ఇక్కడ ఎంతమంది పార్టిసిపేషన్స్ 392 పీపుల్స్ ఆర్ దేర్ హియర్. అందరూ చెప్పండి సార్. ఎందుకంటే చెప్తే మనకు పోయేది ఏం లేదు సార్. ఒకరిని కంగ్రాట్స్ చేస్తే నెక్స్ట్ ఇంకొకరు మనం కంగ్రాట్స్ చేస్తారు. ఎందుకంటే లాఫ్ గివింగ్ ఇదే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కేశవ్ గారు. మీరు మరింత ముందుకెళ్ళాలి. నేను విన్నంత వరకు ఈ లైఫ్ టైం మెంబర్షిప్ లో మీరు డెఫినెట్ మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ మీరు సాధిస్తారు సార్. బికాస్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. సో